ఇండియన్ ఇంటర్నెట్ కన్జంప్షన్లో 30-70% పాన్ సైట్స్కి వెళ్తుందంట. ది హిట్స్ ఆర్ గోయింగ్ టు పాన్ సైట్. అండ్ ఇఫ్ యూ కంపేర్ విత్ ది అదర్ కంట్రీస్, 30 కంట్రీస్లో ఇండియా ఈజ్ టాప్ 3rd కంట్రీ ఇన్ పాన్ కన్జంప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రా టాక్స్ పాడ్కాస్ట్ షో. దిస్ ఇస్ ద క్లిప్స్ ఛానల్. ఫుల్ పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం చిన్న చిన్న బైట్స్ని, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. పాన్ అడిక్షన్ అంటే లాస్ట్ టైం మనము అడిక్షన్ గురించి మాట్లాడేటప్పుడు గంజాయి అలాంటి సబ్స్టెన్సెస్ గురించి మాట్లాడాం. రైట్. దాన్ని చూసి దాన్ని కట్ చేసుకుని నాకు పంపిస్తూ దాన్ని రెఫరెన్స్ ఇస్తూ నన్ను అడగడం అనమాట. ఇప్పుడు పాన్ అడిక్షన్ గురించి మాట్లాడితే లైక్ ఐ వాస్ గోయింగ్ త్రూ ఫ్యూ ఆర్టికల్స్ అనమాట విచ్ ఆర్ మెన్షనింగ్ దట్ ఇండియన్ స్టడీస్ గురించి మాట్లాడితే ఇండియన్ ఇంటర్నెట్ కన్జంప్షన్లో 30-70% పాన్ సైట్స్కి వెళ్తుందంట. ది హిట్స్ ఆర్ గోయింగ్ టు పాన్ సైట్స్. అంటే అంత వాటికల్ యూసేజ్ ఉంది దాని గురించి. అండ్ ఇఫ్ యూ కంపేర్ విత్ ది అదర్ కంట్రీస్, 30 కంట్రీస్లో ఇండియా ఈజ్ టాప్ 3rd కంట్రీ ఇన్ పాన్ కన్జంప్షన్, వీడియో కన్జంప్షన్. ఇట్స్ అ వెరీ బిగ్ రెడ్ సిగ్నల్ ఫర్ మీ. అంటే వినడానికే భయంగా ఉంది. దీంతో పాటు చాలామంది అగైన్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దాట్. అంటే ఆలోచించుకొని అరే అడిగితే అయిపోతుంది. ఇప్పుడు పొద్దున నేను ఒక స్టోరీ పెట్టాను. ఆ స్టోరీలో మీది ఒక స్టోరీ పెట్టినప్పుడు దేవర్ మెన్షనింగ్ అనమాట, ఇది అడగండి అది అడగండి అని. నేను కావాలని మీకు చూపించలేదు. అందులో నాకు తెలిసిన తరకైతే ఒక 2000 మెసేజెస్ ఉండుంటాయి, 2000 క్వశ్చన్స్ ఉండుంటాయి మాస్టర్బేషన్ గురించి. ఐ డోంట్ నో లైక్ అంటే దీని గురించి క్వశ్చన్స్ ఏమడగో తెలియదు. కానీ ఇఫ్ దీస్ ఆర్ ది టాపిక్స్, ఇఫ్ నాకు ఇంత పెద్ద ప్రాబ్లం గురించి మనం ఎలా తీసుకెళ్దాం, అసలు వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్, అసలు మీకు ఎలా కనబడుతుంది ఈ ప్రాబ్లం? నాకు ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ లాస్ట్ యూ దోస్ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఫస్ట్లీ అండి, మనము అడిక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు మనం వీటిని సబ్స్టెన్స్ అడిక్షన్స్, బిహేవియరల్ అడిక్షన్స్ అని రెండుగా విభజిస్తాము. సో సబ్స్టెన్స్ అంటే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు ఏదైనా మత్తు పదార్థాలు వాడుతున్నప్పుడు దాన్ని మనం సబ్స్టెన్స్ అడిక్షన్ అని అంటాం. రైట్. అయితే ఈ సబ్స్టెన్స్ అడిక్షన్తో పాటు ఈ మధ్య కాలంలో వస్తున్న న్యూవర్ అడిక్షన్స్లో ఎలాగైతే సోషల్ మీడియా అడిక్షన్ ఉందో, అలానే కొందరు మీరు చెప్పినట్టు ఈ కంపల్సివ్ సెక్షువల్ బిహేవియర్ అని అంటాము. దాన్ని మనము పార్న్ అడిక్షన్ అని కూడా అంటాము. సో ఇవి కూడా ఈ మధ్య కాలంలో టెక్స్ట్ బుక్స్లో కూడా ఇంట్రడ్యూస్ అవ్వడము అన్నది జరుగుతోంది. స్టాటిస్టికల్ డేటా కనుక చూస్తే మీరు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇఫ్ యూ లుక్ ఇన్ టు అన్ అమెరికన్ స్టడీ, ఆల్మోస్ట్ 50% మంది అమెరికన్స్ ఎప్పుడో ఒకసారి పోర్నోగ్రఫిక్ వీడియో చూడడము అన్నది స్టడీస్ చెప్తున్నాయి. అందులో మెన్ రేషియో అన్నది ఎక్కువగా ఉంటే ఉమెన్ రేషియో కూడా ఈక్వలీ హయ్యర్ నెంబర్స్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అన్నది చూస్తున్నాము. వాస్తవంగా మనము మన పాడ్కాస్ట్ చేసిన తర్వాత చాలామంది మాస్టర్బేషన్ గురించి, పాన్ అడిక్షన్ తోటి కూడా వచ్చి కన్సల్ట్ అవ్వడం అన్నది జరిగింది. అయితే ఒక మనిషి వచ్చి నాకు పాన్ అడిక్షన్ ఉంది అని చెప్పడం ఒక ఎత్తు అయితే, దెర్ ఆర్ 2 కేసెస్ విచ్ ఆర్ రికార్డెడ్ ఇన్ మై హెడ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఆ బిహేవియర్ వల్ల దేర్ హ్యావ్ బీన్ మేజర్ ఇంప్లికేషన్స్ ఇన్ ఇండివిజువల్స్ లైఫ్. సో వన్ సచ్ కేసులో ఏమైంది అని అంటే, దెర్ వాజ్ మ్యారేజ్ దట్ హ్యాపెండ్. మంచి 2 రెప్యూటెడ్ ఫ్యామిలీస్, అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున, సరే అరేంజ్డ్ మ్యారేజ్ అన్నది జరిగింది. అరేంజ్డ్ మ్యారేజ్ జరిగిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఇష్యూస్ అన్నవి బయటికి రావడం మొదలైనవి. అయితే అమ్మాయి ఏమో తిరిగి వచ్చేసింది ఇంటికి, ఎందుకంటే ఎక్కడో వాళ్ళిద్దరి మధ్యన ఒక గ్యాప్ అన్నది వస్తుంది అని. ఇది మీ కేసు అంటున్నారు, మీకు వచ్చిన కేసు? ఎస్. అబ్బాయి తరఫున వాళ్ళేమో లేదు అమ్మాయి బిహేవియర్స్ వల్ల ఇట్లా అవుతుంది అని, అమ్మాయి తరఫున వాళ్ళేమో అబ్బాయి బిహేవియర్స్ వల్ల అవుతుందని, ఇటువంటి ఇష్యూస్ చెప్పే వరకు ద గర్ల్స్ పేరెంట్స్ నా దగ్గరికి అమ్మాయిని తీసుకురావడం జరిగింది. అమ్మాయిని తీసుకురావడం జరిగితే అక్కడ అమ్మాయి పర్సనల్గా మాట్లాడతాను అని చెప్పిన తర్వాత ద మేజర్ కంప్లైంట్ దట్ షీ హ్యాడ్ వాజ్ తన హస్బెండ్కి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నది అని చెప్పారు. సో సెక్షువల్ ప్రాబ్లం అనే వరకు వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడిగినప్పుడు, లేదు తనకు అసలు ఎరెక్షన్స్ అనేవి లేవు, తను ఇప్పటి వరకు ఇన్ని మంత్స్ అయింది కానీ సెక్షువల్లీ మేము యాక్టివ్గా లేము. సో ఇంకా ఒకసారి ఒక హస్బెండ్ వైఫ్ మధ్యన సెక్షువల్ యాక్టివిటీ కొన్ని నెలల వరకు ఉండకపోయే వరకు కొన్ని అపోహలు రావడము, యూనో మిస్అండర్స్టాండింగ్స్, ఏవేవో మనం అజంప్షన్స్లోకి వెళ్ళిపోవడం, ఇంకెవరో ఉన్నారేమో తన జీవితంలో అని, అటువంటి ఇంకా గ్యాప్ అన్నది వచ్చి వాళ్ళిద్దరి మధ్యన ఒక డిస్టర్బెన్స్ జరిగింది. సో దాని తర్వాత ఒకసారి హస్బెండ్ని కూడా రమ్మని చెప్పడం జరిగింది. తనకు కూడా ధైర్యం ఇచ్చాము దట్ ఇక్కడ వీఆర్ నాట్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, సో వీ విల్ డిస్కస్ అబౌట్ ద ప్రాబ్లమ్ అని. అయితే తన సెక్షువల్ హిస్టరీ కనుక తీసుకుంటే, తను ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత మాస్టర్బేషన్ కానివ్వండి, పాన్ వాచింగ్ కానివ్వండి రెగ్యులర్గా ఉండింది.
ఇంతకుముందు ఎరెక్షన్స్ బాగానే ఉండేవి. సో అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దేర్ ఇస్ అ ఫిజికల్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఒక సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేయించుకోవడం జరిగింది, అంత నార్మల్ ఉంది. అయితే ఇక్కడ డీటెయిల్డ్ హిస్టరీ తీసుకున్న తర్వాత వాట్ వీ గాట్ టు నో ఇస్ ఈ అబ్బాయికి రెగ్యులర్ పోర్నోగ్రఫిక్ యూసేజ్ అన్నది ఉండింది. సో వాస్తవంగా కనుక మనం చూస్తే ఒక పోర్నోగ్రఫిక్ యూసేజ్ అనే బ్రెయిన్లో ఒక నార్మల్ బ్రెయిన్తో కనుక పోల్చుకుంటే దెర్ ఆర్ సమ్ స్ట్రక్చరల్ అండ్ కెమికల్ చేంజెస్. అయితే ఈ పోర్నోగ్రఫిక్ యూసేజ్ రెగ్యులర్గా ఉండే వరకు ఎక్కువగా డోపమిన్ అన్యాచురల్ లెవెల్స్లో డోపమిన్ సెక్రీషన్ అన్నది జరిగే వరకు ఈ బ్రెయిన్ దానిని అడాప్ట్ చేసుకుంటుంది. అంటే నార్మల్గా ఉండే బ్రెయిన్ ఒక అన్హెల్దీ స్టేట్లో, ఒక అబ్నార్మల్ స్టేట్లో అది అడాప్ట్ అవుతుంది. ఈ రకమైన అడాప్టేషన్ అన్నది జరిగే వరకు ఈ మెదడుకి ఒక సెక్షువల్ ఎరెక్షన్ లేదా ఒక యాక్టివేషన్ జరగాలి అని అంటే ఆ లెవెల్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఉండవలసిన అవసరం వస్తుంది. సో తను ఏ రకమైన పోర్నోగ్రఫిక్ వీడియోస్ అయితే చూసేవాడు, ఎక్స్పీరియన్స్, సో తను ఏదైతే ఆ వీడియోస్లో చూసేవాడు, అయితే వీళ్ళు కూడా చెప్పేది ఏమిటి అని అంటే, స్పెషల్లీ ఈ అబ్బాయి కూడా చెప్పింది ఏమిటి అని అంటే, తను పోర్నోగ్రఫిక్ యూసేజ్ కూడా ఎట్లా ఉండింది అని అంటే, ఇనీషియలీ హీ వుడ్ వాచ్ అ సెక్షువల్ యాక్టివిటీ బిట్వీన్ 2 people అండ్ దెన్ మెల్లగా అది వాచింగ్ 3 people. దాని తర్వాత కొన్ని అబ్నార్మల్ సెక్షువల్ పొజిషన్స్ కానివ్వండి, లేదా కొన్ని అబ్నార్మల్ సెక్షువల్ బిహేవియర్స్ కానివ్వండి, వీటిని చూస్తే తప్ప తన బ్రెయిన్కి ఆ స్టిమ్యులేషన్ వచ్చేది కాదు. సో ఆ రకమైన స్టిమ్యులేషన్ ఒక్కసారి బ్రెయిన్కి అలవాటైన తర్వాత వాట్ హీ సీయింగ్ న్యాచురలీ ఈజ్ నాట్ స్టిమ్యులేటింగ్ హిమ్. సో ద మేజర్ ప్రాబ్లమ్ వాజ్ నథింగ్ రిలేటెడ్ టు ద గర్ల్, కానీ తనకు ఉండే ఈ బిహేవియర్ వల్ల తన బ్రెయిన్ ఒక రకమైన అడాప్టేషన్లోకి వెళ్ళిపోయే వరకు ఇప్పుడు తనకు వస్తున్నది ఈజ్ నాట్ స్టిమ్యులేటింగ్ ఎనీమోర్. దానివల్ల తనకు ఆ ఎరెక్షన్స్ అనేవి లేవు, తనకు ఆ స్టిమ్యులేషన్ అనేది లేదు. దానివల్ల వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ డైవర్స్ వరకు వెళ్ళవలసిన పరిస్థితి అన్నది ఈ కండిషన్లో ఉండిందండి. ద సెకండ్ కేస్ ఈజ్ మోర్ హారిఫిక్. ఇక్కడ ఏమైంది అని అంటే, అగైన్ భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండే వరకు అమ్మాయి తన పుట్టింటికి రావడం అన్నది జరిగింది. మేజర్గా అబ్బాయి తరఫున కంప్లైంట్ ఏమొచ్చింది అని అంటే, ఈ అమ్మాయి నాతోటి సెక్స్లో పాల్గొనడం లేదు అని. అయితే దట్ బికేమ్ అ బిగ్ ఇష్యూ. అరే మీరు భార్యాభర్తల మధ్యన సెక్షువల్ యాక్టివిటీ అనేది కామన్ కదా అని. అయితే షీ వాజ్ నాట్ ఓపెనింగ్ అప్. తను ఎంతసేపు ఉన్నా కూడా ఎస్ ఐ అగ్రీ, ఐఎమ్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సెక్షువల్ యాక్టివిటీ అని అంటారే తప్ప ప్రాబ్లం చెప్పరు. అయితే కొన్నిసార్లు కొన్ని గైనకలాజికల్ ఇష్యూస్ ఉండే వరకు కూడా ఇది ఉండవచ్చు. సో తనని గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది అండ్ గైనకాలజిస్ట్ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఆఫ్టర్ రిపీటెడ్ ఇంటర్వ్యూయింగ్ తను ఒక రోజు పర్సనల్గా కూర్చుని మాట్లాడుతూ ఏడ్చుకుంటూ చెప్పినది ఏమిటి అని అంటే, ద సెక్షువల్ యాక్ట్ బిట్వీన్ హర్ అండ్ ద హస్బెండ్, తనకు తన భర్తకు మధ్యన ఉండే ఆ సెక్షువల్ యాక్టివిటీ తనకు నార్మల్ అనిపించట్లేదు అని. దెన్ వెన్ వీ ట్రై టు ఆస్క్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్, తను చెప్పేది ఏమిటి అని అంటే, ప్రతిసారి కూడా సెక్షువల్ యాక్టివిటీ జరిగేటప్పుడు ఒక పోర్నోగ్రఫిక్ వీడియో ఆన్ చేసి అప్పుడే మనము సెక్స్లో పాల్గొనాలి అని అంటాడు. ఇంకొకటి ఆ అమ్మాయి చెప్పిన ఒక మాట, తను నన్ను ఆ సెక్షువల్ యాక్టివిటీ టైంలో మనిషిలా ట్రీట్ చేయడండి, ఒక ఆబ్జెక్ట్లా ట్రీట్ చేస్తాడు అని. అంటే దట్ అగ్రెషన్ ఏదైతే తను ఆ పోర్నోగ్రఫిక్ వీడియోస్లో చూస్తున్నాడో అదే రకమైన అగ్రెషన్ని కానివ్వండి, అదే రకమైన అబ్నార్మల్ బిహేవియర్స్ని కానివ్వండి, తను భార్య మీద చూపించే వరకు తన లోపల ఒక ఫియర్ సైకోసిస్ అన్నది వచ్చేసి తను అసలు ఎవరైనా తనను వచ్చి దూరం నుంచి ఇంట్లో వాళ్ళు ముట్టుకుంటే కూడా భయపడిపోయే అంత మానసిక ఆందోళనలోకి తన బ్రెయిన్ వెళ్ళడం అన్నది మేము చూసాం. సో ఈ 2 కేసెస్ కూడా మనం చూస్తే ఇక్కడ ఒక మనిషి యొక్క ఈ పోర్నోగ్రఫిక్ బిహేవియర్ వల్ల ద ఇంపాక్ట్ వాజ్ ఆన్ ద ఎంటైర్ ఫ్యామిలీ అండ్ దట్ ఈస్ హౌ డేంజరస్ పోర్నోగ్రఫిక్ అడిక్షన్ ఈజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.